ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో దేవీ నవరాత్రుల సందర్భంగా 5వ రోజు మరియు 6వ రోజు ప్రసాదాల రెసిపీ అండి. దద్దోజనము మరియు రవ్వ కేసరి రెసిపీ ఈ వీడియోలో చాలా తక్కువ టైంలో చేసుకునే విధంగా చూపిస్తున్నానండి. లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని 1 కప్పు రైస్ యాడ్ చేసేసుకొని ఒక 2 సార్లు వాష్ చేసేసుకున్న తర్వాత 3 కప్పుల వాటర్ యాడ్ చేసేసుకొని అదే కప్పుతోటి మూత పెట్టేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 2-3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రాణించుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ రైస్ కొంచెం మెత్తగానే ఉడకాలన్నమాట. సో అందుకే మనము 3 విజిల్స్ రాణించుకుంటున్నాము. మనం ఇక్కడ దద్దోజనం చేస్తున్నాం కాబట్టి దీనికి కొంచెం మెత్తగానే ఉడకాలన్నమాట. బాగా చల్లారిన తర్వాత మూత తీసేసుకొని కూడా తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గుంట గరిట తీసుకొని మ్యాష్ చేసేసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ మనం దద్దోజనం చేస్తున్నాం కదా, దీనికి మెత్తగా ఉండాలన్నమాట. ఈ విధంగా మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు ఒక 2 కప్పులు యాడ్ చేసుకోండి. ఇప్పుడు అదే కప్పుతోటి ఫ్రెష్ పెరుగు అనమాట 2 కప్పులు యాడ్ చేసేసుకోండి. సేమ్ క్వాంటిటీ అనమాట. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్టు, ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి చిలుకలు, అల్లం తరుగు ఒక 2 టేబుల్ స్పూన్లు ఈ విధంగా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం మ్యాష్ చేసుకోండి వీలైనంత వరకు. ఎందుకంటే చాలా మెత్తగా అయిపోవాలన్నమాట. అప్పుడే గుడిలో ప్రసాదంగా ఉంటుందన్నమాట. మనం తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని ఇక్కడ నువ్వుల నూనె వాడుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, మిరియాలు ఇలా 1 by 1 యాడ్ చేసుకొని జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్, కాజు, ఎండుమిర్చి ఇలా 1 by 1 యాడ్ చేసేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంగువండి ఒక పించ్ ఆఫ్ ఇంగు వేసుకోండి. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది గుడిలో ప్రసాదంగా. టర్న్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం ఇందాక పెరుగు మిశ్రమం ఉంది కదా కలిపెట్టుకుని దానిలోకి యాడ్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం ఈవెన్గా కలుపుకోండి. మన ప్రసాదం రెసిపీ రెడీ అండి. ఈ ప్రసాదం గుడిలో పెట్టిన ప్రసాదం లాగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. అదేవిధంగా పండగలకే కానీ ఏ అకేషన్కైనా సరే మనము దద్దోజనం ప్రసాదమైన నార్మల్గా మనం తినాలనుకున్న ఈ విధంగా రెడీ చేసేసుకోవచ్చు. అదేవిధంగా 2వ ప్రసాదం రెసిపీ రవ్వ కేసరి అండి. రవ్వ కేసరికి సన్న రవ్వ దొరుకుతుందండి. నార్మల్ రవ్వ కన్నా కూడా సన్న రవ్వ దొరికితే అది యూస్ చేసుకోండి. 1 కప్పు. ఇప్పుడు ఒక 1/3 కప్పు ఆయిల్ అనమాట. ఆయిల్ గీ 2 వాడుతున్నాను. మీకు వీలైతే ఒక దాంతోనే చేసుకోవచ్చు. ఇలాగ ఒకసారి చేయండి. ఇప్పుడు మెల్టెడ్ నెయ్యి ఒక 1/2 కప్పు యాడ్ చేసేసుకోండి. మొత్తం 2 క్వాంటిటీ 3/4 కప్పు అయ్యేలాగా చూసుకోండి. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని 2 కలిపి దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టేసుకొని 3 కప్పులు అదే కప్పుతోటి 3 కప్పుల వాటర్ యాడ్ చేసేసుకుందాము. మీడియం పెట్టేసుకోండి. వాటర్ యాడ్ చేసేసుకొని ఇక్కడ నేను ఎల్లో ఫుడ్ కలర్ వాడుతున్నానండి. మీకు ఇష్టం లేకపోతే వదిలేసేయండి. మీకు కుంకుమ పువ్వు ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ చేయనివ్వండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ గీ మిశ్రమం ఉంది కదా అది యాడ్ చేసేసుకొని ఒక 1/4 కప్పు కాజు, ద్రాక్ష అండి యాడ్ చేసేసుకొని సన్నటి సెగ మీద రోస్ట్ చేసుకోండి. రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక తీసుకున్నాం కదా సూజీ, అది కూడా 1 కప్పు యాడ్ చేసేసుకొని సిమ్లోనే పెట్టుకొని ఇలా ఈవెన్గా కలుపుతూ రవ్వ వేయించుకోండి. ఆ అరోమా చాలా బాగుంటుంది. రవ్వ వేగితే చాలా బాగా ఉంటుందన్నమాట. సిమ్లోనే పెట్టుకొని ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్నాం కదా వాటరు, అవి యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా సిమ్లోనే పెట్టుకొని మీరు ఈవెన్గా కలుపుకోండి. ఎందుకంటే రవ్వ వాటర్ వేయగానే దగ్గర పడుతుందన్నమాట. ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మధ్య మధ్యలో మనము ఆయిల్ గీ మిశ్రమం ఉంది కదా అది మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఇలా ఒక 5 మినిట్స్ కల్లా త్వరగా దగ్గర పడుతుందండి రవ్వ మిశ్రమం. అందుకే సిమ్లోనే పెట్టుకొని జాగ్రత్తగా కలుపుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే అది తొందరగా పడుతుంది రవ్వ మిశ్రమం. ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు 1.75 కప్పు పంచదార యాడ్ చేసుకోండి. మీరు దీని ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు.
1.25 కప్పు యాడ్ చేసుకోండి. బెల్లం కూడా ఇలా ఈవెన్గా బెల్లం కానీ పంచదార కానీ యాడ్ చేసుకున్న తర్వాత సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి. కొంచెం సేపటి తర్వాత ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ గీ మిశ్రమం ఉంది కదా, మళ్ళీ అది ఇంకొకసారి యాడ్ చేసుకొని ఈ విధంగా సన్నటి సెగ మీద కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇప్పుడు యాలకుల పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే ఒక పించి లైట్గా వేసుకోండి, నేను వేయలేదు. ఈ విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఆ తర్వాత మిగతా రిమైనింగ్ గీ మిశ్రమం ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని ఈ విధంగా చూడండి. కొంచెం జారుగానే ఉండాలండి, ఎందుకంటే మనకి చల్లారిన తర్వాత దగ్గర పడుతుంది. సో అందుకే ఇలా జారుగా ఉన్నప్పుడే, ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనము టర్న్ ఆఫ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని టర్న్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. రవ్వ కేసరి ప్రసాదం రెడీ అండి. ఇది అమ్మవారికి నివేదించి మనం కూడా స్వీకరించవచ్చు. ఇప్పుడు మనం దసరా నవరాత్రుల సందర్భంగా అన్ని ప్రసాదం రెసిపీస్ పోస్ట్ చేస్తున్నాం కదా, ప్రతి ఒక్కటి మీరు చూసి హ్యాపీగా చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.